వెల్కమ్ టు టీ10 నేను రేవతి. మనుస్మృతి దహనం చేశారనే ఆరోపణలతో వారణాసిలో బనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 13 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిలో 3 మహిళలు కూడా ఉన్నారు. వీరికి వారణాసి జిల్లా కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. మనుస్మృతి దహన్ దివాస్ సందర్భంగా డిసెంబర్ 25న మనుస్మృతిని BHUలో భగత్ సింగ్ స్టూడెంట్స్ మోర్చాకు చెందిన విద్యార్థులు దహనం చేశారు. దీనిపై 13 మంది విద్యార్థులపై తీవ్ర అభియోగాలతో డిసెంబర్ 26న FIR నమోదు చేశారు. BHU భద్రతా అధికారి ఓం ప్రకాష్ తివారీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లంక పోలీస్ స్టేషన్ లో ఈ FIR దాఖలైంది. BSM విద్యార్థులు, అధ్యాపకులు భద్రతా సిబ్బందిపై దాడి చేశారని, ఇతర విద్యార్థులపై కూడా ఘర్షణకు దిగారని ఫిర్యాదులో ఆరోపించారు. సామరస్య వాతావరణానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా BNN లోని తీవ్ర నిబంధనలు సెక్షన్ 132, సెక్షన్ 196, సెక్షన్ 299 వంటి వాటితో కేసు నమోదు చేశారు. ఇందులో కొన్ని సెక్షన్ల ప్రకారం కనీసం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ కేసులో ముఖేష్ కుమార్, సందీప్ జైస్వాల్, అమర్ శర్మ, అరవింద్ పాల్, అనుపమ్ కుమార్, లక్ష్మణ్ కుమార్, అవినాష్, అరవింద్, శుభం కుమార్, ఆదర్శ్, ఇప్సితా అగర్వాల్, సిద్ధి తివారీ, కాత్యాయని బి రెడ్డిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి కస్టడీ విధించడంతో చౌకాఘాట్ లోని జిల్లా జైలుకు తరలించారు. అక్కడ వీరిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ బృందం విచారణ చేస్తోంది. కాగా విద్యార్థులను అరెస్టు చేయడాన్ని BMS తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల అరెస్టును బ్రాహ్మణీయ హిందుత్వ శక్తుల ఆదేశంతో జరిగిన అణచివేత చర్యగా విమర్శించింది. యూనివర్సిటీ సిబ్బంది చేసిన కల్పిత ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపింది. మా గొంతును ఎంతగా అణిచివేయాలని చూస్తే అది మరింత దృఢంగా నిలుస్తుందని స్పష్టం చేసింది. అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అలాగే విద్యార్థుల నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారని, వారి కుటుంబ సభ్యులకు అరెస్టు సమాచారం కూడా ఇవ్వలేదని, ఇది సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.